చెప్పండి బ్రో, ప్రతిష్టాత్మకమైన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా నిన్న. చూసారా మీరు? అసలు చూసుంటే ఎలా చూసానండి, చూశాను. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా గ్రాండియర్గా ఉంది. విజువల్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అసలు చాలా హైట్స్కి వెళ్ళిపోయింది ట్రైలర్ మటుకు. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మూవీ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. జాన్ 10th అన్నారు. అసలు డిసెంబర్లో రిలీజ్ చేసింటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ మంచి ఇది రావాలంటే వెయిట్ చేయాలి, తప్పదు కాబట్టి వెయిట్ చేస్తున్నాము. ఇక జాన్ 10th ఇంకా అందరికీ తెలుస్తుంది ఏందనేది. శంకర్కి కంబ్యాక్, ఇంకా రామ్ చరణ్ కానీ కలెక్షన్ గురించి అయితే మనం చెప్పలేదు, ఆ సినిమానే మాట్లాడదు దాని గురించి. అయితే రామ్ చరణ్ మటుకు ఎవర్ గ్రీన్ అంతే. అంటే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పండి బ్రో. ట్రైలర్లో మీకు రామ్ చరణ్ గారి అపీరియన్స్ కానీ, తమన్ గారి బీజిఎం కానీ అన్నీ బాగున్నాయి. దేనికి అది సపరేట్. ఇంకా అసలు స్క్రీన్ ప్లేస్ తీసుకుంటే ప్రతి క్యారెక్టర్ 4 క్యారెక్టర్స్ ఉంటాయంట. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, రైతు క్యారెక్టర్ అన్నీ దేనికి అది సపరేట్గా ఉంది. కాలేజ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి మ్యూజిక్ కూడా అసలు రామచ్చ సాంగ్ అయితే చెప్పలేదు. జరగండి అయితే హైలైట్. అసలు ఏ సాంగ్ ఆ సాంగ్. నానా హైరాణ అయితే క్లాసిక్ హిట్. దేనికి అది సూపర్ అసలు. అయితే శంకర్ గారి స్ట్రైట్ తెలుగు ఫిలిం కదా. అవును, అంటే గేమ్ చేంజరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో శంకర్తో మా రామ్ చరణ్ సినిమా తీస్తాడని. బట్ ఆటోమేటిక్గా అన్నీ అలా సెట్ అయిపోయినాయి. ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత డిసప్పాయింట్ చేశాయి కదా. దానికి దీనికి అసలు మనం పోలిక పెట్టుకోకూడదు. ఏ సినిమా అది ఇప్పుడు ఏదైనా కానీ సినిమా బాగుందంటే మన ప్రేక్షకులు ఎక్కడి దాకా తీసుకెళ్తారనేది. నెక్స్ట్ లాస్ట్ టైం రిలీజ్ అయిన పుష్ప చూసాం కదా, అది అట్లా ఉంటుంది అనమాట. దానికి ఫ్లాప్ అని అయిందని చెప్పి మనం ఈ సినిమా చూడకుండా ఉన్నాం కదా. సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు అందులో ఫెస్టివల్ సీజన్లో వస్తుంది, దానికి తగ్గట్టు అన్నీ ఉంటాయి. అయితే నెగిటివ్ రోల్లో ఎస్జే సూర్య గారు యాక్ట్ చేస్తారు. సో అతను టచ్ చేసిన రీసెంట్ ఫిలిమ్స్ అన్ని ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోయాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అది కూడా ప్లస్ పాయింటే. ఎస్జే సూర్య అని తీసుకుంటే అసలు అతను కూడా యాక్టింగ్ ధీటుగానే ఉంటుంది మన రామ్ చరణ్తో. దీనికి అది గుడ్. ఓకే, అయితే ఫైనల్గా చెప్పండి బ్రో, ఎంత కాదనుకున్నా కంపారిజన్స్ అయితే వస్తున్నాయి. కంపారిజన్ అనేది పుష్ప 2 కలెక్షన్స్ 1800 చేసింది కదా. సో బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నాను? అదే చెప్పాను నేను. కలెక్షన్ మనం నోటితో చెప్పుకోవడం అట్లా నాకు నచ్చదు అసలు. ఎందుకంటే సినిమానే మాట్లాడద్ది ఎండ్ అయితే. మా హీరో కూడా సేమ్ అట్లాగే, అతనికి కూడా అలాంటి వాటి మీద అసలు ఇదే ఉండదు. సినిమా జనానికి రీచ్ అయితే చాలు. అతను రామ్ చరణ్ ఫ్యాన్స్గా అయితే మేము కోరుకునేది అదే. సూపర్ థ్యాంక్స్.